నమస్తే సార్. ఇక్కడ నీ పేరే? మత్స్యకార బాబు సార్. బాబు తానంగారు బాబు సార్. మత్స్యకార సంఘం పడింది సార్. డబ్బులు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. ఏ పేరేంటా? గిరి. అబ్బాయివే? ఇద్దరు కలిసి ఏంటి ఈ అబ్బాయిని ఎందుకు నిలిపేసారు స్కూల్కి? సార్ ఒక్కటి యాడ్ చేయలేకపోతున్నాం సార్. నా పరిస్థితి చూసుకోలేక మా బాబాయ్ రోజులు అయిపోయినాయి ఇంకా మరాలి కదా. ఏం సార్ మంచి బంగారు చదువుకోమంటే చదువుకోవట్లేదు సార్. నా గురించి ఆలోచించి పైకి రావాలి కదా ఇది సార్. నాకు నేను చిన్న పిల్లాడు ఇప్పుడు సార్. ఎన్టీఆర్ వచ్చి శిలాపథం వేసాడు సార్. మా ఊర్లో 150 కాలనీ ఇచ్చారు సార్. అప్పుడు గాలి వాన కొట్టి తాటగిలి సార్ మా ఊర్లో అట్టున్నారు. కరాక ఉన్నారు సార్. కరాక నుంచి వచ్చినప్పుడు వేశారు సార్. మన మత్స్యకారులకి బాగా గ్రాండ్గా చేశారు సార్ ఎన్టీఆర్ రామారావు. ఇదంతా ఇచ్చింది రామారావు సార్. మా మత్స్యకారులకి చెడ్డుగాడ సార్. చెడ్డుగాడ బాగా నిర్మించారు. అది పాత పడిపోయింది సార్. పోయింది సార్. కళ నువ్వు దయచేసి మొత్తం అది కాదు సార్. అది ట్యాంక్ ఇచ్చారు. ఎవడే అమ్ముతున్నా సార్. ఎవడే అమ్ముతున్నా సార్. నేను అడిగేయాలి సార్. కొంటుండారు సార్. వచ్చేవాళ్ళు మేము మేము ఏ నుంచి చేస్తాము. ఇక్కడ తుమ్మలపేట బస్తీలో ఉండేవాళ్ళు అంతా వచ్చి కొనుక్కుని పోతారు సార్. ఏరే వాళ్ళు వస్తారు. కొంచెం ఎంత వస్తుందని ఒక ఎన్ని కేజీలు? ఒక 4 కేజీలు 5 కేజీలు వేసుకొచ్చుకుంటాము. అమ్ముకుంటాం. 10 రొయ్యలు, చెరువు చేప సార్. ఎన్ని చెరువు చేపలు సార్? అయ్యి ఎన్ని చెరువులా? 3 చెరువులు ఉంది సార్. చెరువు సముద్రం లేదు సార్. ఈ గుంటలో సార్ ఇప్పుడు లేదు. 2 నెలల నుంచి లేదు సార్. ఇది గుంటలో చెరువులో వేస్తాము. ఇనాలు తెప్పించుకుంటాం. వేసుకుని అమ్ముకుంటాం సార్. ఒక సంవత్సరాన్ని పోయేది లేదు సార్. 2 నెలలు ఖాళీగా ఉన్నాము. ఆ 2 నెలలు ఖాళీ లాగా ఇది చెరువు చేపలు 4 కేజీలు 10 కేజీలు తెచ్చి అమ్ముకుంటున్నాము. మార్కెట్ అవుద్ది సార్. అదే సార్ నీడ ఉండాలా మాకు. మాకు అమ్మటానికి లేదు సార్. నీడ లేదు సార్. మాకు నీడ కావి సార్. సార్ ఈ చేపలు బాగుంటది. ఇది బాగుంటది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. కట్ చేసేస్తారు. ఇంట్లో కట్ చేస్తారు, ఇక్కడ కట్ చేస్తారు. మామూలుగా ఎంత వస్తుందమ్మా? అది 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. ఓకే చూడు, 10,000 ఇవ్వండి. కట్ చేస్తావా? నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావు? మీ ఇంటికి? మా ఇంటికి తీసుకెళ్తాను సార్. మీ ఇంటికే కదా? మా ఇంటికి సార్. కట్ చేయి సార్. కట్ చేసుకుని పోదాము. కొంచెం మాట్లాడము తాత గురించి. రామ్మా, నేను ఇస్తాను. కట్ చేయండి. చూడు, మనిషికి ఒక 10,000 ఇవ్వండి. మనిషికి ఒక 10,000 సార్. ఏంటి చెప్పు. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిన్నాం సార్.
కూర వండుకొని అన్నం తిన్నాం సార్. ఉమ్. తినేసి కొంచెం వెళ్ళిపోయి ఉండి పోదామా? సార్ రండి సార్. కట్ చేసి వస్తాను సార్. మళ్ళీ వస్తా సార్. అయిపోయింది. ఇది ఇచ్చామ్మా. ఇది అదే కుర్తాడు ఇది కుర్తుంది. అదే అదే వారం పిన్ని అబ్బా సరే రా. సార్. మా మత్స్యకారులకి నువ్వేంటమ్మా, నీ పేరేంటమ్మా? మా మత్స్యకారులకి టీడీపీ వచ్చిన గురించి మాకు బరలేదు సార్. అంతమంది 10,000 వేస్తున్నారు, ఇప్పుడు 20,000 వేశారు. 2 నెలలకు సరిపోతుంది సార్. ఇబ్బంది లేదు సార్. అంతవరకు ఇచ్చాము. మీ ఆదాయం కూడా పెరగాలి కదా. ఇప్పుడు నువ్వు మీ అబ్బాయిని చదివించలేకపోయావు కదా సార్. ఏం చేస్తాం అక్కడ సంభవం సార్. కదా. ఇంకేం చెప్పండి, ఎట్లా చేస్తే మీ అందరి జీవితాల్లో మార్పు వస్తుంది? మాకు వలలు లేవు సార్. మాకు వలలు లేవు, బోటులు లేవు. అంతకుముందు గాలి వాన కొట్టుకుపోయింది సార్. ఇప్పుడు సముద్రం మీద పోవాలన్నా ఒక పడట్లేదు సార్. వల్ల కొనుక్కోవడానికి కూడా మా వాళ్ళకి డబ్బులు లేవు సార్. చాలా దయచేసి మా వాళ్ళు ఈ ఊర్లో ఉంటారు సార్. అప్పుడు మా వాళ్ళకి వలలు 2 ఇస్తున్నాం. ఒకటి మెకనైజ్డ్ బోట్, మోడర్నైజ్డ్ అండ్ ఇవి 2 మెకనైజ్డ్. ఏ బోట్లు మీరు ఎక్కువ వాడుతున్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చేటి పెద్ద కాస్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎవరు వాడడం లేదు. అవి కొన్ని అదే మన హార్బర్కి ఇంకా ఐస్ ప్లాంట్లో ఎండ్ రాలేదు కాబట్టి కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చినప్పుడు అవి ఇద్దామని. అది ఇస్తే దానివల్ల మీకు ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అంటే చెన్నైలో 300 ఉంటే కిలో, ఇక్కడ 150 రూపాయలకి వెళ్తుంది సార్. ఏది ఒక రేటు, ఒక చేప డబుల్ రేట్ ఉంటుంది. ఒక కేజీకి ఏ చేపల మందన్నా సగానికి ఉంటుంది సార్ అక్కడ ఆంధ్రాలో. అంటే అక్కడ రేట్లు ఎక్కువ. అక్కడ రేట్లు టౌన్స్ కూడా పోవాలి. ఐస్ ప్లాంట్ ప్రాసెస్ చేసి కరెక్ట్ గా పంపించే పరిస్థితి వస్తే అప్పుడు మీకు రేటు ఓకే. ఏం చేయాలి కోట్ రండి సార్. కూర్చో సార్. నమస్కారం. బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు నువ్వు? నువ్వేం చేస్తావా? ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే సార్. పూజ రూము, మిషన్ పెట్టుకున్నారా? ఇదొక రూమ్ అమ్మా. రూమ్ సార్. ఓకే. ఇప్పుడు అబ్బాయి అదే సార్. అల్లుడా? అల్లుడు కూతురా? కూర్చో సార్. అమ్మా ఏం చేస్తున్నావు? కూర చేస్తాను సార్. చెప్పమ్మా ఏం చేస్తున్నావు? సార్ సముద్రం ఒకటి పడిపోయింది సార్. 20,000 సముద్రం ఒకటి పడిపోయింది సార్. డబ్బులు వచ్చిందా? వచ్చిందంట. అకౌంట్లో నీ అకౌంట్లో పడిందా? పడింది సార్. మీ అకౌంట్లో 33,026 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఎప్పటికప్పుడు ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుంటావు కదా, అలవాటు అయిందా? బ్యాంక్ బ్యాంక్ వచ్చే డబ్బులు చూసుకోవడం చదివలేదు సార్. చదవలేదు. ఇప్పుడు తెలుగు పంపిస్తే అప్పుడు అలవాటు అవుతుందా? తెలుగు చదువుతా? ఇంగ్లీష్ పంపించే తెలుగు కూడా అప్పుడు ఎప్పటికప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈజీగా. అంతకుముందు 17,000 ఉంది, ఇప్పుడు 20,000 ఇచ్చారు. 13,000 ఉంది, ఇప్పుడు 20,000 వేసారు. 33,000. ఏంటమ్మా ఏం చేస్తావు? ఎట్లా చేస్తావు అంట? బాగా చేస్తాను సార్. బాగా చేస్తావా? చేస్తాను సార్. అలవాటు అయిపోయిందా? సార్. చిన్నప్పటి నుంచి చేసి ఏం చేస్తున్నా ఇప్పుడు? ఎట్లా చేస్తావు? సరే సార్. ఎక్కువ వేస్తా? అంత వేస్తావా? ఎంత కాదు సార్, కొద్దిగా వస్తా. ఎక్కువ వేస్తున్నావు? ఎక్కువ ఏం లేదు సార్. తగ్గించమ్మా. అంత వేస్తే ఎట్లా? మన ఆరోగ్యం పోతుంది. రుచి కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు. లేదు సార్.
మామూలుగా అంత వేస్తారా? అంత వేస్తాను సార్. ఉప్పు కూడా వేస్తారు? ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ వేయండి సార్. సముద్రం అంతా ఉప్పే కదా. ఏమ్మా ఏమా నువ్వు చూసుకో, నువ్వే. ఇది మామిడికాయ అమ్మా, మామిడికాయ వేస్తారా? ఎన్ని వేయాలన్నీ అమ్మా. చింత పులుసు అమ్మా. ఏమా కొద్దిగా నువ్వు ఎంత వేస్తావు అంతే, కొద్దిగా అది ఎక్కువగా ఉంటుంది. మీరు రండి, ఎన్నో కూర్చుందామా? రాయా కూర్చోండి, కూర్చోటప్పుడు కూర్చోమ్మా. నువ్వేం చేయాలి ఇప్పుడు? డిగ్రీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత రోజు చదువుకున్నావు? 8th నిలిపేసాను. ఏంటి కారణం ఏంటి? మీ నాన్న కష్టపడతావు అంటే నువ్వు చూసి నువ్వు సహకరించాలని చెప్పి నిలిపేసావు. నువ్వు ఏ పనికి పోలేకపోతే మనవాడు కూడా నిలిపేసి నీకు సహాయం చేస్తాను. నువ్వు వేట పోతున్నప్పుడు చెన్నైకి ఏం చేస్తావు? చెన్నైలో సముద్రంలో అక్కడ చెన్నైలో అక్కడ ఎంత ఇస్తారు? దాన్ని బట్టి ఇస్తారు. యావరేజ్ నీకు ఎంత వస్తుంది? 35 వస్తుంది. 30,000 వస్తుంది నెలకు. నెలకు ఒకసారి ఇక్కడికి వస్తావా? ఇప్పుడు నీకు కావాల్సింది ఇల్లు ఒకటి, ఇంకా పొలం, పడవ. ఇల్లు ఒకటి, పడవ ఒకటి. మీరు ఎవరు చేయగలుగుతారు? నువ్వు ఒక్కడే చేయగలుగుతావు? ఎవరు చేసేది? అంటే పడవ ఇప్పిస్తే నువ్వు కూడా ఉంటావా? అప్పుడు ఏ టైప్ ఆఫ్ పడవ? మామూలుగా మెకనైజ్డ్ పడవ, లేదంటే ఇది
ఇంజనీర్ అంటే మెకనైజ్ అనమాట. మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారు. ఎంతమంది పని చేయాలి దాంట్లో? ముగ్గురు పని చేయాలి. ఏ విధంగా చేస్తే మీ కమ్యూనిటీ పైకి వస్తారు? మత్స్యకారులు ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి? మత్స్యకారులు ఏమవుతుంది సార్, 10 కేజీల వాళ్ళతో పోతే వాళ్ళకే బోట్ అంతా లాక్కుపోతుంది. మేము వాళ్ళకు కొత్త వాళ్ళు తీసుకుపోవడం, అరం బోట్ లాక్కుపోవడం. ఇంటికి వస్తాం, తెల్లాలు భార్యలు కొడుకులు వాళ్ళని తీసుకో, కొత్త వాళ్ళని తీసుకో, అన్ని వేసాము, వాళ్ళంతా లాక్కుని తెల్లాలు వేసి మేము వేసేసాం. వాళ్ళని లేకపోవడం, పొద్దున్న లేకపోవడం అలాగే. అంటే ఒకప్పుడు ఇచ్చినట్టు కూడా మీరు ఉపయోగించుకోలేకపోయారు కదా, కారణం ఏంటి? సార్ మా ఇంటి ముందు వచ్చారు సార్. ఏమ్మా వచ్చి చూడమంటావా? ఏంటమ్మా ట్రై చేస్తున్నావా? అదేమ్మా. ఓకే తీసి కలిసి బాగా తీసి తీసుకొచ్చి రామ్మారా. కూర్చోండి రామ్మా. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. కూర్చోండి అందరూ కూర్చోండి. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేశాడు సార్. మా చిన్న పిల్లడు ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్న పిల్లాడు అప్పుడు సార్, గాలి వానలో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్, వాళ్ళు ఇంజన్లు పడవలు అందరికి వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను ఎక్కువ గొరుకులేకపోతుంది సార్. ఏమైంది? ఆటో వచ్చింది ఎక్కడ? అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చాడు సార్. ఇప్పుడు అనుకో సార్, అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉన్నాయి సార్. అప్పుడు అయ్యాములో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. పాపమ్మా ఏ ఊళ్ళో ఉంటావు? ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి ఇల్లు ఒక వాల్స్ అని చూసుకొని, ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకనైజ్ బోర్డు కొనిసి దానికి రెండు కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి బాగా చదువుకోవడం. ఇంకేంటా దేవుడు లాగా మీరు ఇచ్చారు సార్. ఇక్కడ 2 చేద్దాం. ఆ అమ్మాయి కూడా చదివి ఇక్కడ ఏం చేయాలో ఇంకోటి చేస్తాం. నువ్వు కూడా ఒక ఎలాగంటే పాపరేట్ చదువుకోవాలంటే చదువుకో, పైకి వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి, ఫ్యాక్టరీస్ ముందు ఉద్యోగాలు. నేను ఎప్పటికప్పుడు కరెక్ట్గా చెప్తాను, మీకేం కావాలని సదుపాయం చేస్తాను. మీ జాగ్రత్త చూసుకుంటాయి ఓకేనా? చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాను. దేవుడు లాంటి వాడు సార్. చాలా బాగా చేశావు. ఏం చదువుకున్నామ్మా? ఇప్పుడు పరిచయమా? అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా, కలెక్టర్ గారు తీసుకుంటాడు, తీసుకొని దగ్గర ఓకే. థ్యాంక్యమ్మా, థ్యాంక్యమ్మా, థ్యాంక్ యూ.
ధన్యవాదాలు సార్. మా వాళ్ళు మంచిగా చేస్తున్నారు సార్. ఇంకా చేద్దాం. సరే సార్.